హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ మంచి ఉదయకాల సమయమందు ఆయన సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో నుండి తన వాగ్దానముతో మనల్ని బలపరచును గాక. నిర్గమకాండం 33 అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మనుష్యుడు దేవుని స్వరం వినుటకు, దేవునితో మాట్లాడుటకు ఈ దినములలో దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉంది. భక్తులైన వారు దేవుని పాద సన్నిధిలో దేవుని ముఖాన్ని చూస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. చాలామంది ఎదురు చూస్తున్నారు, దేవుని మాట వినలేకపోతున్నారు. అయితే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషే ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించినప్పుడు దైవ సన్నిధికి గుర్తుగా ఉన్న మహిమ మేఘము దిగివచ్చేది. మోషే ప్రజల పక్షంగా దేవుని బ్రతిమలాడడంలో అతనికి ఉన్న సంబంధం వెల్లడవుతుంది. మోషే దయామూర్తి అయిన దేవుణ్ణే ఆశ్రయించాడు. యేసయ్య కూడా తన శిష్యులతో స్నేహితుల్లాగా మాట్లాడాడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు అని యేసయ్య చెప్పారు. మోషేలాగా శిష్యులు కూడా యేసయ్య పట్ల తమ ప్రేమ బంధాన్ని బట్టి ఆయన ఆజ్ఞలను పాటించారు. మనము ఆయన స్నేహితులుగా ఉండే ఆశ్చర్యకరమైన భాగ్యం కోసం దేవునికి వందనాలు చెల్లించేద్దాం. ఆయన పట్ల ప్రేమ, విధేయత మరింత పెరిగేలా ఆయనతో సహవాసంలో ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేవునితో ముఖాముఖిగా ఉండే గొప్ప అనుభవంలోనికి వెళ్ళాలి. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. మనతో కూడా అటువంటి అనుభవం కావాలని మనం కోరుకుని దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవునికి స్తోత్రం. స్తుతి యాగమర్పించి ప్రభునామాన్ని గణపరుద్దాం. గర్భంలో రూపింపబడక మునిపే ప్రతిష్ఠించిన దేవా, ఆమెను యేసయ్యానికి స్తోత్రం. గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగిన దేవా, గ్రహింపలేని గొప్ప కార్యములు చేయు దేవా, యేసయ్యానికి స్తోత్రం. గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేయు దేవా, యేసయ్యానికి స్తోత్రం. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి జయమునిచ్చే దేవా, ఆమెను యేసయ్యానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా స్నేహితుడా యేసయ్యానికి స్తోత్రం. నిన్ను వెదకి నీ సన్నిధిని కోరుకొని నీ ఆజ్ఞలు అనుసరించి నీ స్నేహితులుగా ఉండుటకు నీ ప్రజలను బలపరచుము దేవా. నీవిచ్చిన వాగ్దానము నీ ప్రజల జీవితంలో నెరవేరును గాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.